అకాడమిక్ ఇయర్ ఎండ్ స్టూడెంట్స్ కి క్రూషియల్ టైం. ఎందుకంటే ఇది ఎగ్జామ్స్ టైం. ఈ ఎగ్జామ్స్ టైంలో ప్రతి స్టూడెంట్ కి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఇలా బోలెడని క్వశ్చన్స్ తో మీ మైండ్ అంతా కూడా టెన్షన్ తో నిండిపోయింది నాకు తెలుసు. మరి మీకోసమే ఈ టిప్స్. నేను చెప్పే టిప్స్ ని ఫాలో అవడం వల్ల మీ టెన్షన్ ని కొంతవరకు దూరం చేయొచ్చు. 1. కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్. మీ మైండ్ ని వేరే వాటి కోసం ఆలోచించకుండా స్టడీ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసేలాగా మీ మైండ్ ని ట్రైన్ చేయండి. ఎలా అని నన్ను అడగకుండా మీరు యూజ్ చేసే మొబైల్ ఫోన్స్ ని కొంతకాలం వరకు దూరంగా ఉంచండి. 2. అండర్స్టాండింగ్ అండ్ రివైజ్. మీరు ఏ టాపిక్ ని అయితే చదవబోతున్నారో, చదవాలనుకుంటున్నారో ముందు దాని అర్థాన్ని తెలుసుకొని అర్థం చేసుకోండి. చదివిందే మళ్ళీ మళ్ళీ చదవాలా అని అనుకోకుండా రివైజ్ చేసుకుంటూ ఉండండి. 3. ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఏ టాపిక్ ని అయితే చదివారో, మీకు ఎంతవరకు అర్థమైందో కంపల్సరీ బుక్ తీసి రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు గనుక బోరింగ్ అనిపించినట్లయితే డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 4. చదివి బుర్ర హీట్ ఎక్కిపోతుంది అనుకుంటే మొబైల్ ఫోన్ తీసి యూజ్ చేయకుండా బయటికి అలా సరదాగా వెళ్ళి మీ మైండ్ ని రిలాక్స్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock is the best time to study and you can train your mind to concentrate and focus. Tip number 5. టెన్షన్ గా ఉంది, ఆకలి లేదు, టైం సరిపోవట్లేదు అని ఫుడ్ ని మాత్రం స్కిప్ చేయకండి. లైట్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినండి. బికాస్ ఫుడ్ గివ్స్ ఎనర్జీ టు యూ టు స్టడీ యాజ్ వెల్ యాజ్ టు డూ ఆల్ యువర్ వర్క్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. నేను చెప్పిన ఈ 5 టిప్స్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి యూజ్ అవుతున్నాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ప్రతిక్రియ తెలియజేయడం కోసం షేర్ చేయండి. నా ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.